8వ వచనం. ఒక్కటే మాట. మీరు బైబిల్ అంతా నేర్చుకొని వింటే ఇంకా కొన్నాళ్ళు ఎక్కువ బ్రతుకుతారు, తప్పనిసరిగా బ్రతుకుతారు. అలా బ్రతకటం కోసమే దేవుడు 66 పుస్తకాలు ఎత్తుకున్నటువంటి బైబిల్ ఇచ్చాడు. చదువుతాము ఒక మాటను. 8వ అధ్యాయం ప్రసంగి 8వ వచనం. గాలి గాలి విసరకోకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదంట. గాలి చాలా ఆగుదాం, అంత ఇక్కడ చెప్పి మాట్లాడుకుంటాం. గాలి విసురుతుంది కదమ్మా, ఈ గాలిని విసరకోకుండా ఆపటానికి ఎవరికి అధికారం లేదంట. ఎవరికి లేదా? ప్రపంచంలో ఎంత మేధావికైనా, ఎంత రాజ్యాధినేతకైనా కూడా గాలి విసురుతుంటే దాన్ని ఆగమని చెప్పటానికి ఎవరికి అధికారం లేదు అని ఈ మాట ఎందుకు చెప్పాడంటే, కింది మాటలో సమాధానం చెప్పాడు. ఏమని? మరణ దినము ఎవరికిని వశం కాదు. నేను ఈ పొద్దులే రేపు చచ్చిపోతాను అని చెప్పడానికి నీ దగ్గర లేదు. అది గాలినే ఆపలేవు, చావుని ఎలా ఆపుతావు నువ్వు? అర్థమైంది కదమ్మా. గాలిని ఆపటానికి ఎవరికి అధికారం లేదు అన్న తర్వాత, గాలినే ఆపలేనటువంటి నువ్వు ఈ శరీరం ఉండి ఆత్మ దాటుకొని వెళ్ళిపోతే నువ్వు ఆగు, రేపు నాకు పనింది మామని పెళ్లి చేయాలా, లేదంటే ఒక ఇల్లు కట్టాలా, లేదంటే ప్రయాణం ఉంది, ఇవన్నీ చేసుకొని వచ్చేస్తానని మరణానికి వాయిదా వేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరణాన్ని నేను ఆపలేను, మీరు ఆపలేరు. పోనీ అది ఎప్పుడు వచ్చేస్తుంది అని అడిగితే అది కూడా మనకు తెలియదు. నిన్న ఉదయం 9:30 గంటలకు నేపాల్ మన దేశానికి ఇటు తూర్పు, ఉత్తర, ఈశాన్య దశలో ఉంది. మీరు ఇప్పుడు సెల్లు ఓపెన్ చేసినా కూడా అందులో కనపడుతుంది. ఆ నేపాల్లో తెల్లారు లేస్తాం అనగానే ఆ కొండల మీద నుంచి ఆ భూటాన్లో లేచినటువంటి చిన్న భూకంపం 4.4గా నమోదైందంట. ఆ భూటాన్లో లేచిన చిన్న భూకంపము నేపాల్ మీదకి వరదలు, బురద అంతా వచ్చేసి సుమారు 6-7 జిల్లాలు ముంచేసింది. ఇప్పుడు అలా పనిలో ఉన్నారు. ఇప్పుడు మనమైతే ఇక్కడ చల్లగా గాలి తోలుతా పైన పరదా వేసేసుకొని కుర్చీలు వేసుకొని కూర్చున్నాము. అటు నుంచి పెద్ద పెద్ద కొండలు, ఆ ట్యాంక్ ఎత్తున వచ్చేటువంటి పెద్ద పెద్ద కొండలు వచ్చేసి దాని మీద పడిపోతుంటే మొత్తం అన్ని ధర్మల కేంద్రం లాంటివి 5-6 మునిగిపోయినాయి. ధర్మల కేంద్రం ఉంది కదా, అది ఉంటే కదా మనకు కరెంట్ వచ్చేది. అలాంటి 5-6 మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయాయి, ఒగుడాకులాగా వెళ్ళిపోయాయి. నిజంగా రేపేమి సంభవించునో మీకు తెలియదు గనక మీ జీవం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఇది మనలాంటి వాళ్ళకంటే తెలియదు అనుకుందాంలేండి. రాజీవ్ గాంధీ గారికి తెలియదా? పెరంబదూరులో ఎలక్షన్లలో మీటింగ్కి వెళ్ళిపోతూ నలినినటువంటి అమ్మాయి మానవ బాంబు పెట్టుకుని పేల్చుతుందని ఆయనకు తెలీదా? పోనీ ఇందిరాగాంధీ గారు ఆ సిక్కోళ్ళు ఉండి వాళ్ళ ఇంట్లో గార్డుగా ఉన్నటువంటి వాళ్ళు కాల్చి చంపుతారని ఆమెకు తెలీదా? ఒక ప్రధానమంత్రికి తెలియలేదు, ఒక రాజీవ్ గాంధీ గారికి తెలియలేదు. అలాగే ఇంకా మన రాజశేఖర రెడ్డి గారు మనకు తెలిసినటువంటి ఆయన కదా, నేను ఈ ఫ్లైట్లో వెళ్ళిపోతే పలానా చోట చనిపోతానని ఆయనకు కూడా తెలియదా? అబ్బా, వాళ్ళకే తెలియకపోతే మనకెందుకు అంత ధైర్యం? కనుక ఏ రోజు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కనుక రేపే అన్నాడు. దాంట్లో యోబు గ్రంథంలో మాట్లాడుతూ మనము నిన్నటి వారమే అన్నాడు. మనం ఎలాంటి వాళ్ళు అంటావా? నిన్నటి వారమే. ఈరోజు సాయంత్రం వరకు బ్రతుకుతామనే నమ్మకం కూడా మనకు లేదు. అయినప్పటికీ ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్లాన్లు, ఎన్నో కార్యక్రమాలు. కనుక దేవుని పిల్లలరా, ఇద్దరు చెప్పినటువంటి సేవకులు కూడా మంచి విలువైన మాటలు చెప్పారు. చెప్పటము గొప్ప కాదు, వినటం గొప్ప కాదు, కానీ ప్రవర్తించటమే చాలా కష్టంగా ఉంటుంది. కనుక దయచేసి మరణాన్ని గురించి మాట్లాడగలిగితే పుట్టలుగా తీస్తాం. అయినా అది మీలో ఫలించదు కనుక మాట్లాడకూడదు. నేను కూడా ఎందుకంటే వ్యర్థంగా యెహోవా మాటలు వ్యర్థంగా ఉచ్చరించకూడదు. యెహోవా మాటలు ఉచ్చరించకూడదు. అంటే విలువైనటువంటి వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడరు. మీరు ముఖ్యమంత్రి ఛాంబర్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, విజయవాడలోకి వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోతానే 1 నిమిషమే ఇచ్చేది. ఎందుకంటే ఆయన టైం అంత విలువైనటువంటిది. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోతే ఒక 2 నిమిషాలు మళ్ళీ వెంటనే వెలుగొట్టేస్తారు. దేవుని మాటలో నిజంగా నేను కూడా చెప్పనండి, వినేవాళ్ళు ఉంటే చెప్తాను, లేకపోతే మానేస్తాను. కనుక మరి దయచేసి ఇక్కడ యోసేపుని గురించి మీరు ఏమైనా సొంత అభిప్రాయాలు పంచుకోగలిగితే త్వరగా వచ్చేయండి, లేకుంటే ప్రార్థన చేద్దాం. ఏమ్మా?